హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రెసెంట్ టాలీవుడ్ నుంచి ఏదైనా మల్టీ స్టారర్ మూవీ వస్తుందా, దేనికైనా ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయా అంటే అది వెంకీ మామ, అదే విధంగా కళ్యాణ్ రామ్ ఇద్దరు కాంబోలో వస్తున్నటువంటి మల్టీ స్టారర్ మూవీ. ఇందులో ఇంకో అంశం ఏంటంటే ఈ సినిమాకి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన మరి అనిల్ రావుపూడి హిట్ ట్రాక్ మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం వెంకటేష్ గారు అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఆదర్శ కుటుంబం సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ పైన ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ క్రేజీ అప్డేట్ గురించి మాట్లాడుకునే ముందు ప్రస్తుతానికి వెంకీ మామ అటు ఆదర్శ కుటుంబం మూవీ అయిపోయిన తర్వాతే ఈ మల్టీ స్టారర్ మూవీకి అడుగు పెడతారని చెప్పి కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ లోపుగా ఈ సినిమాకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తి చేసే యోచనలో ఉన్నారట అనిల్ రావుపూడి. మరి దీనికోసం ఏకంగా తన మూవీ టీం మకాన్ అంతటినీ కూడా వైజాగ్ కి మార్చేశారట. మరి అనిల్ రావుపూడి హిట్ ట్రాక్ గురించి చూసుకున్నట్లయితే అటు వెంకటేష్ ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీశారు, F2, F3 ఇటువంటి మూవీస్ అన్ని కూడా తీశారు. మంచి హిట్ రేట్ ఉన్నటువంటి, సక్సెస్ రేట్ కూడా చాలా సూపర్ గా ఉన్నటువంటి పరిస్థితి. మరి అటు చూసుకున్నట్లయితే కళ్యాణ్ రామ్ కూడా పటాస్ మూవీ తోటి ఒక మంచి హిట్ ని అందించారు అనిల్ రావుపూడి. మరి ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఒక మల్టీ స్టారర్ మూవీ, అది కూడా మరి ఏ జోనర్ లో వస్తుందో తెలియదు. మరి విశాఖపట్నానికి వెళ్ళి మరి స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నారు అంటే మరి ఇందులో అంటే వైజాగ్ కి సంబంధించినటువంటి సీన్స్ ఏమైనా ఉంటాయా, అక్కడ లొకేషన్ లో ఏమైనా షూటింగ్ జరుగుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మల్టీ స్టారర్ మూవీ పైన అయితే భారీ అంచనాలే ఉన్నాయి. దానికి రీజన్ వెంకటేష్ కానివ్వండి, అటు కళ్యాణ్ రామ్ కానివ్వండి, అంతకన్నా నుంచి అటు అనిల్ రావుపూడి. మరి ఇటీవల అనిల్ రావుపూడి దర్శకత్వం వహించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఏ విధంగా హిట్ సాధించిందో మనకు తెలిసిన సంగతి. సో మరి ఇప్పుడు వీరిద్దరి కాంబోలో అటు కళ్యాణ్ రామ్ ఇటు వెంకటేష్ కాంబోలో వస్తున్నటువంటి ఈ మల్టీ స్టారర్ మూవీ కూడా 2027 సంక్రాంతికి అందించాలని చెప్పి అనిల్ రావుపూడి తన పనులన్నింటినీ కూడా చకచక నిర్వహిస్తున్నారంటే మరి ఇటువంటి నేపథ్యంలోనే స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేసుకోబోతున్నారట. సో మరి ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.